ఏంట్రా చేతులు పట్టుకోవడం నుంచి పక్కకు లాగే వరకు ఎదిగావా? అయినా నా చెయ్యి పట్టుకున్నప్పుడు జీవితకాలం ఇలాగే నా చెయ్యి పట్టుకుంటావా అని నేను అడిగితే టక్కున వదిలేసావు. ఇప్పుడెందుకురా మళ్ళీ పట్టుకున్నావు? అవన్నీ తర్వాత కానీ ఏంటా ఎక్స్ట్రాలు? వాణ్ణి చెయ్యి పట్టుకుంటే నువ్వు వదలట్లేదంటే, చెయ్యి పట్టుకోగానే చాచి కొట్టకుండా వాడు కట్టుకడుతుంటే అలా చూస్తూ ఉంటావేంటి? అదేంట్రా అయ్యో పాపమని అతను కట్టుకడితే అలా కుళ్ళుకుంటున్నావేంట్రా? అయ్యో పాపం అంటే అయ్యో పాపం? వాడెవడే అయ్యో పాపం అనుకోవడానికి? అనుకుంటే నేను అనుకోవాలి. చెయ్యి వదిలేసిన వాడివి నువ్వేమనుకుంటావ్రా? కట్టు కట్టే ధైర్యం నీకెక్కడుందిలే. తులసి, రెచ్చగొట్టకు, బాగుండదు చెప్తున్నాను. రెచ్చగొడితే పౌరుషం పొడుచుకొస్తుందా? వస్తే ఏం చేస్తావు? అమ్మొస్తుందంటే అటు, నాన్న వస్తున్నాడు అంటే ఇటు పారిపోవడం తప్ప ఏమీ చేయలేవు. నేను నాన్న భయంతో పారిపోవడం లేదు. మాటిచ్చానని, అత్తయ్యకి ప్రమాదమని పారిపోయాను. పోరా, సాకులు వెతుక్కునేవాడివి నువ్వేం సాధిస్తావు? అసలు వాడిని చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం తప్పే. నువ్వు కూడా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే సిచ్యువేషన్ మరోలా ఉండేది. మరోలా అంటే? అక్కడున్నది వాడా వీడా అని చూసేవాడిని కాదు. నా చేతి దురద వాడికి తెలిసొచ్చేలా చేసేవాడిని. పోరా, అత్తయ్య మామయ్య నిన్ను నిలదీసి ఎందుకు కొట్టావని అడిగితే ఏం సమాధానం చెప్పేవాడివి? తులసి చేయి పట్టుకున్నాడు అందుకే కొట్టాను అని చెప్పగలిగేవాడివా? అడిగినప్పుడు ఏదో తోచింది చెప్పేవాడిని. తోచింది చెప్పేవాణ్ణి, తోక ముడిచేవాణ్ణి కాదురా. ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి, కన్ఫర్మ్ గా నిలబడాలి. బ్యాలెన్స్ లేకపోతే ఎలారా? ఎమోషన్స్ ఉంటే సరిపోవు, జస్టిస్ చేయగలగాలి. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాన్రా, ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు అని అంతలా రెచ్చిపోయి నువ్వు మౌనంగా ఎందుకున్నావు అని నన్ను అడుగుతున్నావే? మీ అమ్మ ఎవడో గొట్టంగాడితో నా మెడలో 3 ముళ్ళు వేయించాలని చూస్తోంది కదా. వెళ్ళరా, వెళ్ళి ఏంటిది, ఎందుకు తులసి పెళ్లి ఎవరితోనో చేయాలని చూస్తున్నావని అడగరా నీకు ధైర్యం ఉంటే? అది చాతగానప్పుడు ఈ పనికిరాని బిల్డప్లన్నీ ఎందుకురా నీకు? అడుగుతానే, టైం వచ్చినప్పుడు ఎవరిని అడగాలో వాళ్ళనే అడుగుతా.